హలో ఎవ్రీవన్. ఇవాళ మనం చూడబోయే టాపిక్ వచ్చేటప్పటికి మనలో చాలామంది ఎన్పిటిఎల్ కోర్సెస్కి రిజిస్టర్ అయి ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్ కోర్సెస్ అంటే కాలేజీలో జరిగే సబ్జెక్ట్స్తో పాటు ఎన్పిటిఎల్ కోర్స్ కూడా మ్యాండేటరీ చేశారు. సో వారి కోసం ఏంటంటే కొంచెం మీ పని ఈజీ చేయడానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఇప్పుడు మీరు ఏదైతే కోర్స్కి రిజిస్టర్ అయ్యారో మీరు దాని మీద నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే సమ్మరీ పాయింట్స్ తీసుకోవాలనుకున్నా, మీరు చాట్ జీపీటీ లేదా ఇతర జీపీటీ మోడల్స్ని యూస్ చేసి మీరు క్రియేట్ చేసుకొని చదువుకోవడం జరుగుతూ ఉంది. సో దానివల్ల ఏమైందంటే మీకు టైం కూడా చాలా అనేది లాస్ అవుతుంది. సో దాన్ని నేను చూసిన విషయం, నేను పరిశీలించిన విషయం ఏంటంటే మీకు ఈ కోర్స్లోనే బాగా అంటే ఈ కోర్స్లోనే ఇప్పుడు కోర్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, సేమ్ అదే మీకు ఎంత వాటికైతే అవసరమో, లేకపోతే దేని మీదైతే మీకు ఎగ్జామ్స్కి పాసిబుల్ క్వశ్చన్స్ వస్తాయో దానికి సంబంధించింది నేను ఇవాళ మీకు చూపిపోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. గో టు కోర్స్ క్లిక్ చేయండి, మీ స్వయం యాప్ ఓపెన్ చేయండి. స్వయం యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఏ వీక్కి సంబంధించిన నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకుందాం లేదా సమ్మరీ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ వీక్ మీద క్లిక్ చేయండి. వీక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే దాని మీద తీసుకోవాలనుకున్నారో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ఇది ఉంది కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని చూపిస్తాయి. మీకు సమ్మరీ నోట్స్ కావాలా, ఫ్లాష్ కార్డ్స్ కావాలా, మైండ్ మ్యాప్ కావాలా, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలా, లేకపోతే మీరు జరుగుతున్న కోర్స్ పైన మీరు మాక్ టెస్ట్ రాద్దాం అనుకుంటున్నారా, ఏదనేది ఇక్కడ మీకు చూపిస్తుంది. ఫస్ట్ మీకు ఆప్షన్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ సమ్మరీ నోట్స్ మీద క్లిక్ చేయండి. సమ్మరీ నోట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఫామ్ వస్తుంది, స్కిప్ కొట్టేయండి. తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మీకు వీలున్నప్పుడు చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ లెసన్ బార్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూశారు కదా, మీకు వీక్ 1లో ఏమేమి టాపిక్స్ మీద అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉందో వాటికి సంబంధించినవి అయితే ఉన్నాయి. మీరు ఇండివిజువల్గా అంటే ఏ టాపిక్ ఆ టాపిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదంతా నోట్స్ అన్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు సమ్మరీ డౌన్లోడ్ చేసి చూపిస్తాను. వీక్ సమ్మరీ డౌన్లోడ్ చేయండి. వీక్ సమ్మరీ అనేది జనరేట్ అయింది. డౌన్లోడ్ బటన్ మీద ఈజీ క్లిక్ చేసి మీకు పీడిఎఫ్లో కావాలా, డాక్స్లో కావాలా, హెచ్టిఎంఎల్లో ఏ ఫార్మాట్, పీడిఎఫ్ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకొని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పైన అనేది డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసారు కదా, వీక్ 1 మొత్తం 7 పేజెస్లో మీకు ఇక్కడ కింద కీ టేక్అవేస్ అని వస్తాయి. అంటే మెయిన్ ఇంపార్టెంట్వి, అంటే వీటి మీద క్వశ్చన్స్ రావచ్చు అని, మీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ మీద కీ టేక్అవేస్ చూసారు కదా. ఇక్కడ కీ టేక్అవేస్ ఉన్నాయి కదా, కీ టేక్అవేస్ వీటిపైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన పాయింట్స్ అనేవి ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంది. కన్క్లూజన్ అండి, అసలు మీకు ఆ వీక్ 1లో మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, అసలు ఏంటి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే దగ్గర నుంచి మస్తు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూద్దాం. సేమ్ మళ్ళీ అదే ఇంటర్ఫేస్ ఓపెన్ అయిందండి. ఇప్పుడు ఫ్లాష్ కార్డ్స్ మీద క్లిక్ చేయండి. ఫ్లాష్ కార్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అంటే ఎవరి థింకింగ్ ఎబిలిటీస్ని బట్టి వాళ్ళకి ఎలా అర్థం చేసుకోవాలి ఏందనుకుంటే ఈజీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద కోర్స్ అంటే మీకు సంబంధించిన క్వశ్చన్స్ అనమాట, ఎవరెవరి ద్వారా చెప్తాయి. ఇప్పుడు డిఫికల్టీస్ కదా, ఏ క్యాపబిలిటీస్ మీద క్లిక్ చేయండి. ఏ క్యాపబిలిటీస్ మీద చూడండి. ఇక్కడ వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ రీసెంట్ ఇంక్రీజ్ ఇన్ ఏ క్యాపబిలిటీస్, ఇలాగా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్వి అవన్నీ డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఇంకొక ఆప్షన్ అండి. నెక్స్ట్ మైండ్ మ్యాప్స్ కూడా ఇచ్చారు. మైండ్ మ్యాప్స్ మీద క్లిక్ చేయండి. మైండ్ మ్యాప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కోర్స్ ఓవర్వ్యూ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇంట్రడక్షన్ కాదు, ఫస్ట్ దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత గో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మీరు దీనిపైన క్లిక్ చేశారనుకోండి, దానికి సంబంధించినవి అన్నీ ఓపెన్ అవుతాయి. ఎథికల్ ప్రాక్టీస్ అండ్ దీనిపైన క్లిక్ చేశారనుకోండి మీకు ఎక్స్పాండ్ అవుతుంది. దానిపైన ఇలా మొత్తం దాని మీద మీరు ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరు చివరిలో ఒక మైండ్ మ్యాప్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీ ఇంట్రెస్ట్కి తగ్గ. నెక్స్ట్ అండి ప్రాక్టీస్ క్వశ్చన్స్.
మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూశారు కదా, వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద కోర్స్ బీయింగ్ థాట్? రెస్పాన్సిబుల్ ఏఐ. యూ ఆన్సర్ రెస్పాన్సిబుల్ అండ్ సేఫ్ ఏఐ సిస్టమ్స్, రైట్? ఇలాగ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. నెక్స్ట్ వీటిని మీరు ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ అండి, మాక్ ఎగ్జామ్స్. చూశారు కదా, మాక్ ఎగ్జామ్స్ అండి. ఇక్కడ మీకు 5 మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. 5 మాక్ ఎగ్జామ్స్ని మీరు రాసి మీ స్కోర్ని మీరు ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా మీరు ఈజీగా ఎన్పిటిఎల్ని ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చండి. నెక్స్ట్ అసైన్మెంట్స్ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి జీపీటీ మోడల్స్ యూస్ చేయొచ్చు, రెండవది యూట్యూబ్లో కూడా ఉంటుంది. మ్యాక్సిమం నా ఆప్షన్ ఏంటంటే మీరు చదివి అర్థం చేసుకొని ప్రిఫర్ చేసుకోండి, లేకపోతే లాస్ట్ మినిట్లో మీరు ఈ 2 ఆప్షన్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ అండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ముందు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.